2026 మార్చి కల్లా పోలవరం పూర్తి చేస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా లోక్సభలో కేంద్రం వెల్లడించిన పరిస్థితి కూడా కనిపించింది. మొన్న కూడా మనం చూసాం, చాలా క్లియర్గా బడ్జెట్ సమావేశాల్లో చాలా క్లియర్గా ఉన్నటువంటి అక్కడ మంత్రులందరూ, కేంద్ర మంత్రులందరూ కూడా ఒక క్లారిఫై ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కలిగి ఉంది, దానికి సంబంధించిన పూర్తి బాధ్యత మాదే. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏమీ అడగనందువల్ల మేము ఏమీ చేయలేదు, వాళ్ళు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయటానికి కూడా. సో అందుకని మేము వదిలేసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కంప్లీట్గా ఎంతవరకు మేము సహాయం అందించాలో అంతవరకు సహాయం అందిస్తాం. ఇప్పుడు అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, పోలవరం పూర్తి చేసే బాధ్యత మాది అని. అప్పటికి తొలిదశ పూర్తి చేశారు. భూసేకరణ పునరావాసాల్లో జాప్యంతోనే పనులకు ఆలస్యం జరిగిందని చెప్పి గుత్తేదారులను మార్చడమా ప్రధాన కారణంగా చూపిస్తుంది. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15% మీటర్ల మినిమం డ్రౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని కేంద్రం వెల్లడించిన పరిస్థితి అయితే కనిపించింది. అలాగే 2026 కల్లా పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద చాలా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు తీరుపై తెదేపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే హరీష్ బాలయోగి గురువారం లోక్సభలో అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ ఈ మేరకు సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎన్నో వందల సంవత్సరాల నుంచి, చెప్పాలంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆ ప్రాజెక్టు పేరు వినపడతానే ఉంది, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురావటం మాత్రం జరగల. రీసెంట్గా 2019 వరకు ఎంతో కొంత కార్యక్రమం 50-60% అయిందని మాత్రం ఒక రూపు అయితే వచ్చింది. కానీ మళ్ళీ 2019 నుంచి 2024 వరకు కంప్లీట్గా మరుగుపడిపోయిన పరిస్థితి కనిపించింది. కంప్లీట్గా ఆల్రెడీ అంటే అప్పటి వరకు చేసినటువంటి పనులు కూడా దానికి చెదలబట్టేసి రెస్ట్ పట్టేసి పక్కకి పాడైపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడైనా మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ బాగు చేసి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. ఈసారన్నా సరే, ఈ టర్మ్ ఎన్డీఏ కూటమిలో గెలిచినప్పుడు ఈసారన్నా సరే దాని మీకు ఒక మోక్షం వస్తుందని, దాని ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక జీవనాడిగా ఆ ఒక్క పోలవరం ప్రాజెక్ట్ని ఎన్నో 100 సంవత్సరాల నుంచి దగ్గర వింటూ వస్తున్నాం. ఈసారన్నా సరే అది పూర్తి అవుతుందని భావిందాం, పూర్తి అవ్వాలని కోరుకుందాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకటే కూటమిలో ఉన్నాయి కాబట్టి ఈసారి మంచి నిధులు కూడా ఇస్తామని చెప్పి మొన్న బడ్జెట్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు. 2026 కల్లా పూర్తి చేస్తామని చెప్పి పార్లమెంట్ వేదికగానే ఆన్ రికార్డుగానే చెప్పడం అనేది కూడా దీని బట్టి అంటే ఒక నిజాయితీగా చెప్పారని అనుకోవచ్చు. ఎందుకంటే దాన్ని డెఫినెట్గా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అది వేరే ప్రభుత్వం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెసో లేదంటే వైఎస్ఆర్సీపీయో లేదంటే ఇంకొక పార్టీయో అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకు అవ్వలేదు అంటే దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు చెప్పింది మీరే కదా, దానికి ఎందుకు ఆలస్యం అనేది అయ్యింది అనేది కూడా చెప్పాల్సి ఉండదు. సో చాలా సిన్సియర్గా ఈసారి చేస్తారని కోరుకుందాం, చేయాలని కూడా కోరుకుందాం.